గిరిజన వైద్య నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తా ఉన్నారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. కురుపాం ఆసుపత్రిలో పచ్చకామెరతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించిన ఆమె సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 12 రోజులుగా పచ్చకామెరలు అదుపులోకి రావడం లేదని, వ్యాధి తీవ్రత పెరుగుతున్న కురుపాం ఆసుపత్రికి ఇప్పటికీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ను ఎందుకు పంపించడం లేదని నిలదీశారు ఆమె. మిగిలిన హాస్టల్ విద్యార్థులకు పచ్చకామెరలు సోకకుండా హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాలి అంటున్న పాముల పుష్పశ్రీవాణితో మా ప్రతినిధి యుగంధర్ మాట్లాడారు. పచ్చకామెరలకు గురైనటువంటి కురుపాం గిరిజన విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దాదాపు ఒక నెల రోజులుగా పచ్చకామెరలు బయట పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గత వారం రోజులుగా అయితే మాత్రం వందల సంఖ్యలో విద్యార్థుల తాలూకా హెపటైటిస్ ఏ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా అయితే ఇది మరింత సివియర్ అయ్యి విశాఖపట్నం కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఒక విద్యార్థినికి అయితే లివర్ ఫెయిల్యూర్ అనేటువంటిది స్టేజ్ 1లో ఉన్నట్టుగా అక్కడ కేజీహెచ్ డాక్టర్లు ఒక రిఫరెన్స్లో రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత పాండమిక్ సిచ్యుయేషన్ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది అన్నది మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంత మీరు గత 20 రోజులుగా అయితే ఈ విషయం మీద ఫైట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి స్పందించేటట్లు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? ఇంత మీరంతా కూడా స్పందిస్తున్నారు, అధికారులేమో వచ్చి విజిట్లు కూడా చేస్తున్నారు, అయినా కూడా సిచ్యుయేషన్ ఎలా ఉందండి? సిచ్యువేషన్ అయితే బ్యాడ్గానే ఉందండి. ఎందుకనంటే ఇంత జరిగినా కూడా ఇప్పుడు 1వ తారీఖున ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత మా ద్వారాగా ఆ 2వ తారీఖు నుంచే కలెక్టర్ గారు, పిఓ గారు అందరూ రావడం జరిగింది. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా రావడం జరిగింది, ప్రజాప్రతినిధులు వీళ్ళంతా. అయినప్పటికీ కూడా 1వ తారీఖునే ఏకలవ్యలో కేసులు నమోదైతే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందనడానికి చెప్తున్నాను. 1వ తారీఖునే ఏకలవ్యలో కేసులు నమోదైతే 6 వరకు కనీసం స్క్రీనింగ్ చేయలే. ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎక్కువ మంది పిల్లలు వచ్చేసారు కాబట్టి అని చెప్పేసి ఇది చేశారు. కానీ ఆ రోజు మేము డౌట్ ఎక్స్ప్రెస్ చేసాం, రెండింటికి బోర్ ఒకటే కాబట్టి అక్కడ కూడా స్టార్ట్ అయినాయి అని. మేము అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము నిర్లక్ష్యంతో 6 వరకు స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. 6 తర్వాత స్క్రీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దగ్గరగా ఇప్పటికే ఒక 20 నుంచి 25 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్ల 2 పిల్లలు చనిపోయారు. అంటే ఈ హెపటైటిస్ ఏ అనేది, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వితిన్ డేస్లోనే ప్రాణం తీసేటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ దో హాస్పిటల్కి వెళ్ళిన కల్పనాని హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన అమ్మాయి చనిపోయిందని అంటే ఇది ఎంత వైరల్ ఇన్ఫెక్షన్, దీని యొక్క సివియారిటీ అన్నది అర్థమవుతుంది కదా. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మేల్కోకుండా 6వ తారీఖున తాపీగా స్క్రీనింగ్ చేసి ఇప్పుడు 25-30 మందిని ఇప్పుడు మళ్ళీ ఏకలవ్య స్కూల్ నుంచి అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎవరైతే ఫస్ట్ అడ్మిట్ అయినటువంటి ఒక పాప ఉందో ఆ పాపకి ఇప్పుడు స్టేజ్ 1 లివర్ ఫెయిల్యూర్ అంటున్నారు. మ్యాక్సిమము స్టేజ్ 1 అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరగాలన్నది కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేదవాళ్ళు చేసుకోలేరు. మరి ఈ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందన్నది చూస్తాం. ఈ హాస్పిటల్లో కానీ లేకపోతే పార్వతీపురం హాస్పిటల్లో కానీ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఇప్పటివరకు పెట్టలేదు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఇంకా స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరిని కూడా పెట్టనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ వచ్చారు. అక్కడ మామూలు జనరల్ ఫిజిషియన్ లేదా ఆర్థోపెడిక్ వీళ్ళు ఏం చేయగలరు? ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయగలరు. ఇప్పుడు కురుపాం నుంచి పార్వతీపురం నుంచి వెంటనే 5% దాటగానే కేజీహెచ్కి పంపించేస్తున్నారు. అంటే ఇక్కడ స్పెషలిస్టులు లేరనే కదా దాని అర్థం. అంతమందిని తీసుకెళ్ళి కేజీహెచ్. ఇప్పుడు ఈ కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు అనే కాన్సెప్ట్ అనేది అతి చేరువలో జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే వాళ్ళకి మెరుగైన వైద్యం అందుద్దన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైతే ఉందో ఆయన కాన్సెప్ట్ ఒకవేళ కంప్లీట్ అయ్యి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి 200 కిలోమీటర్ల అవతలను కేజీహెచ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మరి మెడికల్ కాలేజీ క్లినికల్ హాస్పిటలే కదా కేజీహెచ్. అదే హాస్పిటల్ మన పార్వతీపురంలో వచ్చి ఉండేది కదా, కంప్లీట్ అయ్యి ఈరోజు సేవలు అందించుంటే. ఈ సీరియస్నెస్ని మీరు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? రేపు మీరు ఇంకే ఎట్లా న్యాయపరమైన పోరాటం కానీ, గిరిజనుల తరపున పోరాటం కానీ ఎట్లా దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది, ఈ విషయంలో పై స్థాయికి వెళ్తామని. మేము ఈరోజు నైట్ బయలుదేరి ట్రైబల్ సంబంధించినటువంటి లీడర్స్ అందరం కూడా, ఎంపీ గారు,
అలాగే ఎమ్మెల్యేలు అరకు పాడేరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ డిప్యూటీ సీఎంలు, మాజీ ఎమ్మెల్యేలు మేమందరం కూడాను రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఎల్లుండ ఎస్టీ కమిషన్ దగ్గరికి, నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఈ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది పిల్లలకు వచ్చింది అనేటువంటిది కూడాను సీక్రెట్గా ఉంచుతున్నారు, దాపరికం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ 2 పాఠశాలల్లో హెపటైటిస్ ఏ నమోదైతే మిగతా పాఠశాల విద్యార్థులకైనా కనీసం వ్యాక్సిన్ కూడా వేయనటువంటి పరిస్థితిని కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం పైన అయితే ఢిల్లీలోని హ్యూమన్ రైట్స్ కమిషన్కి అలాగే ఎస్టీ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, కురుపాం నుంచి.